బిపిహెచ్ఎస్ లోనే కొన్ని నేను ఉమ్, ఉమ్, హైలైట్ చేశాను. ఉమ్, మన గురుగారు చెప్పినట్టు ఆస్ట్రాలజీ 3 డివిజన్స్: హారా, గణిత, సంహిత. ఉమ్, హారా అంటే మన ఈ క్యాలిక్యులేషన్స్, నేటల్ రివ్యూస్ ఇవన్నీ ఇందులో వస్తాయి. గణిత అంటే క్యాలిక్యులేషన్, చార్ట్ ఎలాగా బిల్డ్ చేయాలి, ఆల్ ఉమ్, క్యాలిక్యులేషన్స్ అన్ని ఇందులో వస్తాయి. సంహిత అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఇందులో ఉంటాయి, అంతే ఉమ్, కదా. అంతే. ఈ హారా అన్నది యాక్చువల్ గా అహోరాత్ర అన్న దానిలోంచి డెరైవ్ అయింది అని చెప్పి బీపీహెచ్ఎస్ లో ఉంది. అదొకటి బాగుంది. అవును, అంతే. ఉమ్, ఇది అంతే కొంచెం ఇది 3 పవర్స్ లక్ష్మి. అవి ఏంటంటే మన క్రియేషన్, అవును. ప్రతి పురాణంలోనూ ఒక క్రియేషన్ గురించి ప్రస్తావన ఉంటుంది. ఉమ్, ఆ ప్రస్తావన బీపీహెచ్ స్టార్టింగ్ చాప్టర్స్ లో కూడా పెట్టారనమాట. హౌ ద ఉమ్, క్రియేషన్ హ్యాపెండ్ అన్నది అవునవునవును. పురాణాల ప్రకారం ఆయన ఉమ్, చెప్పుకొచ్చారు. ఉమ్, సో అది క్రియేషన్ రిలేటెడ్ అన్నమాట, విచ్ ఇస్ రిలేటెడ్ టు అవర్ హ్యూమన్ లైఫ్. అసలు ఇక్కడ రావడానికి ముందు కంటే ఆ, ఏమేమి జరిగినాయి, అసలు ఉమ్, అసలు ఉమ్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏమి ఉంటుంది పైన, దేవతల ఉమ్, డిపార్ట్మెంట్ ఏంటి, అసలు ఎవరెవరు ఎలా పుట్టారు అనే వాటి గురించి అంటే బ్రీఫ్ ఉంటుంది అన్నమాట. అవును. అంటే క్లుప్తంగా తెలియజేస్తాను, మరి డీప్ కాకుండా క్లుప్తంగా చెప్తాను. ఉమ్, అలాగే మనకి ఆ, గ్రహాల యొక్క అధిదేవతలు, ప్రత్యధి దేవతలు, అవి మాట్లాడుకుంటాం కదా. అందులో కంప్లీట్ గా కొంతమంది వైష్ణవ సాంప్రదాయాలు ఉంటారు, వాళ్ళ రిలేటెడ్ వాళ్ళు విష్ణుమూర్తి ఆరాధనలో నవగ్రహాలకి ఏవే అవతారాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ బ్రీఫ్ ఇచ్చారన్నమాట. ఉమ్, ఏంటి, ఫస్ట్ సన్ ప్లానెట్ కి రాముడు. దశావతారాల్లో శ్రీరాముడు ఉమ్, అది దేవత. ఓకేనా. నెక్స్ట్ మూన్ ప్లానెట్ కి దశావతారాల నుంచి కృష్ణుడు. శ్రీకృష్ణుడు అది దేవతగా ఉమ్, ఉంటాడు. ఉమ్, ఓకే. తర్వాత మార్స్ కి నరసింహస్వామి. రైట్ నృసింహస్వామి ఉంటారు. ఉమ్, తర్వాత మెర్క్యూరీకి బుధుడు అంటే బుద్ధావతారం ఉంది కదా, బుద్ధుడు. మెర్క్యూరీకి ఎవరు, ఆ బుద్ధుడు. ఉమ్, బుద్ధుడు. ఓకే, ఏ బుద్ధుడు, గౌతమ బుద్ధుడు కాదు. గౌతమ్ బుద్ధుడు కాదు, వేరే ఆయన. అవును, వేరే ఆయన. గౌతమ్ బుద్ధుడు ఓకే, డిఫరెంట్. అవును. అది ఈయన వేరు. అవును. గౌతమ బుద్ధుడు అనుకుంటారు చాలా మంది, చాలా చోట్ల పిక్చర్ డిపిక్ట్ చేసినప్పుడు కూడా చాలా చోట్ల అదే చేస్తారు. ఆయన అవును. కాదు, గౌతమ అవును. బుద్ధుడు దశావతారాల్లో ఉన్న బుద్ధుడు వేరు. అవును. అవును. ఓకే. దశావతారంలో ఉన్న బుద్ధుడు ఎవరు శివపురాణాల్లోనూ వీటిల్లో వస్తారు ఆ ప్రస్తావన. ఉమ్, ఈ త్రిపురాసుర సంహారం జరగడానికి త్రిపురాసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భార్యల పాతివ్రత్యాన్ని భంగం చేయడం కోసం విష్ణుమూర్తి ఒక మాయా అవతారం పుచ్చుకుని వాళ్ళకి ఏం చేస్తారు, అప్పుడు దాకా గాయత్రి మంత్ర ఉపాసన ఇవన్నీ ఉన్న వాటిని భ్రష్టు పట్టి మత మార్పిడి చేయడానికి వాళ్ళని సనాతన ధర్మం నుంచి ఇది పనికి వాళ్ళు ధర్మం రా, మీరు దీన్ని పట్టుకుని వెళ్ళడతారని చెప్పి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసేసి ఆ, ఓకే వాళ్ళ ధర్మాన్ని తిప్పేస్తాడు తీసుకొచ్చి. ఉమ్, అక్కడ వచ్చినటువంటి ఈ అవతారమే బుద్ధ అవతారం. ఉమ్. అది వేరు, గౌతమ్ బుద్ధుడు. గౌతమ్ బుద్ధుడు కంప్లీట్ డిఫరెంట్. ఓకే, ఆ హిందూయిజం బుద్ధుడు. కాదు పైన. ఓకే. కొంతమంది కలికి, అవునవును, రైట్. సో కొంతమంది కలికి అవతారం కూడా చేయొచ్చు అని చెప్తారు. ఉమ్, ఓకే. ఎందుకంటే మరి బుద్ధ అవతారాన్ని ఆరాధన అనే దానికి అంత ఎక్కువ స్తోత్రాలు లేవు అనే లేవు. ఉద్దేశంలో ఉమ్, కల్కి అవతార పఠనం కూడా చెప్తారు, అంటే స్తోత్ర ఉమ్, పఠనం ఇలా. అవును. ఓకే. నెక్స్ట్ జూపిటర్ జూపిటర్ ప్లానెట్, గురుగ్రహం. వామన అవతారం. ఎవరు, వామన అవతారం. రైట్, వామన అవతారం. ఓకే. తర్వాత శుక్రుడు. శుక్రగ్రహం, వీనస్. పరశురాముడు భృగు వంశస్థుడు కాబట్టి. రైట్, భృగు వంశస్థుడు కాబట్టి పరశురాం ఉమ్, దశావతారాలు. అవును. నెక్స్ట్ శని సాటర్న్, కూర్మ అవతారం కదా, కూర్మ అవతారం. కూర్మ అవతారం. బికాస్ ఓపిక, కన్సిస్టెన్సీ, డెడికేషన్ కి ప్రతి. ఉమ్, ఓకే. ఆ సాగర మదనం జరుగుతున్నప్పుడు కింద ఆయనే కదా మరి బేస్ ఉన్నారు. అవును. బేస్మెంట్ ఎవరంటే
బేస్మెంట్ ఆటగా. శాటర్న్. అవును అవును, ఈయన బేస్ ఓకే, అక్కడ. కూర్మ అవుతారు అవును. దశావతారం. ఉమ్. Right. తర్వాత రాహువు రైట్, వరాహ అవతారం. తర్వాత రాహు. కరెక్ట్, వరాహ అవతారం. ఓకే, నెక్స్ట్ కేతు, కేతు మత్స్యావతారం. మత్స్య అవతారం. ఉమ్. ఓకే, దశావతారాల నుంచి ఉపాసన చెయ్యాలి అనుకుంటే గనక నవగ్రహాల అధిదేవతలు వీళ్ళు అన్నమాట. ఉమ్. ఆ మూర్తిలో ఈశ్వరుని మనం ప్రార్థిస్తే ఈ గ్రహాల పరిహారాల కోసం ఆయా గ్రహాల వాటికి ఆపాదించినటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి సాటిస్ఫై అయ్యి వాటి యొక్క నెగిటివ్ రిజల్ట్స్ ని పాసిఫై అవుతాయి, నెగిటివ్ దోషాలన్నీ తగ్గుతాయి. ఉమ్. అది సో ఇదొక పాయింట్ ఇచ్చారు. 13th నెక్స్ట్. 8:13 శ్లోకంలో మంచి పాయింట్ ఒకటి వచ్చింది. ఇదేంటంటే మనందరము గ్రహాల నుంచి వస్తామట. గ్రహాల నుంచి మన అంశాలన్నీ గ్రహాల నుంచి వచ్చి మనం అంతా మన ఈ కాలధర్మం తీరిపోయిన తర్వాత మళ్ళీ గ్రహాల్లోకి వెళ్ళిపోతాం. ఎక్కడి నుంచి వచ్చాం అక్కడి నుంచి. ఆ తర్వాత ప్రళయం, మహాప్రళయం వచ్చినప్పుడు ఈ గ్రహాలన్నీ కూడా మళ్ళీ విష్ణుమూర్తిలోకి వెళ్ళిపోతాయి. ఈ గ్రహాలు విష్ణుమూర్తిలోంచి వచ్చాయి. 9 గ్రహాలు విష్ణుమూర్తుల అంశలోంచి వచ్చి ఈ 9 గ్రహాల్లోంచి వివిధ అంశాల్లోంచి మనం వస్తాం. మనము పుట్టడం గిట్టడం ఉంటుంది కదా, అది అయిపోయిన తర్వాత పుట్టడం గ్రహంలోంచి మన అంశం వచ్చి మన మన కాలధర్మం తీరిపోతే మళ్ళీ గ్రహాల్లోకి వెళ్ళిపోతుంది మన అంశం. అలా తిరుగుతూ ఉంటుంది. మహాప్రళయం వచ్చినప్పుడు మొత్తం అంతా నాశనం అయిపోతుంది కాబట్టి అప్పుడు ఈ 9 గ్రహాలు కూడా మళ్ళీ వికలం అయిపోయి మళ్ళీ శ్రీ మహావిష్ణువులోకి చేరిపోతాయి. మళ్ళీ సృష్టి ఆరంభానికి మళ్ళీ 9 గ్రహాలు ఆయన నుంచి వచ్చి అలా సైకిల్ అవుతూ ఉంటుంది. అది ఇచ్చారు ఆయన అక్కడ. ద బీయింగ్స్ విత్ మోర్ జీవాత్మాస్, ద హై డిగ్రీ ఆఫ్ పరమాత్మాంస ఫ్రమ్ ద గ్రహాస్. చూడండి అక్కడ. ఓకే, ఆఫ్టర్ కంప్లీటింగ్ ద మిషన్ the Paramatma Amsas, grahas again merge. Okay, the Jivatma portions from the grahas take birth as human beings and live their lives according to their karmas and again merge in the grahas. And at the time of great destruction, the grahas will as well merge into Lord Vishnu. రైట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఆస్ట్రాలజీ చదువుతున్నాం కాబట్టి, బీపీహెచ్ఎస్ చదువుతున్నాం కాబట్టి ఈ పాయింట్ మనం అండర్స్టాండ్ చేసుకుని దాన్ని నమ్మాలి. ఓకే, ఇఫ్ ఐ టేక్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఆస్ట్రాలజీ ఇస్ నాట్ ఓన్లీ ద స్పిరిచువాలిటీ. అదే ఎపిటమ్ లెవెల్ స్పిరిచువాలిటీ కాదు, బట్ ఇట్ ఈస్ ద పాత్. ఇది ఒక వే చూపిస్తుంది. సో అందులోంచి మనం ఇంకొంచెం ఎదరికెళ్ళి చూడాలి. ఎదరికెళ్ళి చూస్తే ఏంటి అక్కడ అర్థం? మీరన్నట్టు ఈ సమస్తం తర్వాత విష్ణుమూర్తిలో లయమైపోతాయి అంటే గ్రహ రూపీ జనార్దన అన్నారు. మహేశ్వర జనార్దనుడే గ్రహాల రూపంలో ఉన్నాడు అంటే ఏంటి? కరెక్ట్, ఇద్దరు ఉన్నారు, మహేశ్వర అని కూడా అన్నారు. పాయింట్ ఏంటి అక్కడ? పరమాత్మ సర్వాంతర్యాన్ని. నా అంతరంలో ఉన్నాడు, మీ అంతరంలో ఉన్నాడు, ఈ పక్కన పాకుతున్న చీమల అంతరాత్మలో కూడా ఆయనే ఉన్నాడు, గ్రహాలకు కూడా అంతరాత్మగా ఆయనే ఉన్నాడు. ఓకే, ఆయన అందరికీ అంతరాత్మ, అందుకే సర్వాంతర్యాన్ని. ఎవరు ఎక్కడి నుంచి పిలిచినా ఆయన పలుకుతాడు. ఓకే, మనసులో కుచేలులా మనసులో పిలుచుకున్న ఆయనకి బాగానే వినపడుతుంది. గజేంద్రుల పెద్దగా మొరపెట్టి ఇంకా నాకు నువ్వు తప్ప ఎవడో దిక్కు లేడు, నువ్వేరా, ఈ అన్ని ఎక్కడ జనిస్తున్నాయో ఎక్కడ లైమ్ అవుతున్నాయో వాడే రావాలని గట్టిగా పిలిచినా ఆయన వచ్చి. ఓకే, ఎవరు ఎంత చిన్నగా పిలిచినా ఎంత పెద్దగా పిలిచినా ఆయనకి వినపడతాడు. ఎందుకు? ఆయన సర్వాంతర్యామి కనుక. ఆయనకి ఇన్ని డెసిబుల్స్ ఆఫ్ యూనిట్స్, ఇంత డెసిబుల్ ఆఫ్ సౌండ్ లో పిలిస్తే ఆయనకి వినపడుతుందా? అలాగే పిలవడానికి ఏం లేదండి. ఎలా పిలిచినా ఆయనకి వినపడుతుందా? సర్వాంతర్యామి. గ్రహాలకి ఆయన అంతరాత్మ. ఇంద్రుడికి 33 కోట్ల దేవతలందరికీ, యాక్చువల్లీ దేవతలు 33 మందే. ఆ 33 మంది పరివారం అంతా కలిపి 33 కోట్ల మంది అంటారు. యాక్చువల్ దేవతలు 33. గతంలో చెప్పినట్టున్నాను. లేదు, ఇది మాట్లాడుకోలేదు. ద్వాదశాదిత్యులు, అష్టవసువులు ఎంతమంది అక్కడికి 20 అయ్యారు. ఏకాదశ రుద్రులు 31 అయ్యారు. ఇద్దరు అశ్విని దేవతలు 33. అంతే దేవతలు, దేవతలు లేరు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ పరివారం అంతా కలిపి 33 కోట్ల మంది దేవతలు అంటారు. ఓకే,
వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? రుద్రుడి నుంచి వచ్చారు. ఉమ్, బ్రహ్మగారి బ్రుకిటి మధ్య నుంచి రుద్రుడిగా శివాంశ పుట్టింది చూసారా? ఉమ్, అక్కడి నుంచి, అందుకే ఆయన ఆద్యుడు అన్నారు. బ్రహ్మాదులు అంటారు అందరూ. ఆది ఉమ్. అంటే ఎవరు అక్కడ? మొదట ఆయన కారకుడు ఆయన. మొట్టమొదటి పుట్టినవాడు దేవతల కంటే ముందు రుద్రుడు. రుద్రుడిని మాత్రం ఆద్యుడు అంటారు. ఓకే. అవును. ఉమ్, శివుడు బ్రహ్మ భృగిటి మధ్య నుంచి రుద్రుడిగా అవతరించినప్పుడు ఆయన ఆద్యుడు అన్నమాట. ఎందుకు? దేవతల కంటే పూర్వం ఉన్నాడు. రుద్రుడి నుంచి మొత్తం ఇంద్రియ శక్తులన్నీ పుట్టినాయి. ఇంద్రాది దేవతలు అందరూ పుట్టారు. ఓకే, సరే, పాయింట్ అది వేరే దాంట్లోకి వెళ్తుంది, అది ఓకే. సో ఇప్పుడు ఏమైంది? వీళ్ళందరూ పుట్టారు కదా. సో అంతటా కూడా పరమాత్మ ఒకటే శక్తి అని అనుకుంటే, అన్నిట్లో ఆయన ఉన్నాడు కాబట్టి గ్రహాల రూపంలో కూడా ఆయన ఉన్నాడు. అంటే గ్రహాలు కూడా ఆయనలోనే మెర్జ్ అవుతాయి మహాప్రళయం జరుగుతున్నప్పుడు. గ్రేట్ డిస్ట్రక్షన్ అంటే అది. ఇప్పుడు ఇక్కడ గ్రహాలలోకి మనం ఐక్యం అయిపోతామంటే దాని ఉద్దేశం అలా తీసుకోవాలంటే, మీరు గ్రహాల నుంచి వచ్చాం గ్రహాల్లోకి వెళ్ళిపోతాం అనే పాయింట్ లో కాకుండా కొంచెం హయ్యర్ లెవెల్ నుంచి చూడండి. అశ్వత్థాముడు కాదు, అభిమన్యుడు చంద్రుడి యొక్క అంశ, విదురుడు ధర్మరాజు యమధర్మరాజు యొక్క అంశ, అర్జునుడు ఇంద్రుడి యొక్క అంశ. ఓకే. భీముడు వాయుదేవుడు యొక్క అంశ. అవునా? కరెక్ట్. సో ఇప్పుడు వీళ్ళ కర్తవ్యాలు భూమి మీద పూర్తి అయిపోయిన తర్వాత భీష్ముడు వసువుల్లో ఒకడు, అష్టవసువుల్లో ఒకడు భీష్ముడు. అలా వీళ్ళ కర్తవ్యాలు అక్కడ పూర్తి అయిపోయిన తర్వాత అశ్విని దేవతల అంశం అనుకుంటా వాళ్ళు ఎవరు చివర నకుల సహదేవులు. ఓకే. వీళ్ళ కర్తవ్యాలు భూమి మీద భూమి మీద పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళ అంశలు మళ్ళీ ఆయా లోకాలకి వెళ్ళి చేరుకున్నాయి. పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఓకే. ఆయా లోకాలు వెళ్ళి చేరుకున్నాయి వాళ్ళ అంశలు. అభిమన్యుడు చంద్రలోకం వెళ్ళిపోయాడు, నకుల సహదేవులు అశ్విని దేవతల్లో ఐక్యం అయిపోయాడు, కర్ణుడు మళ్ళీ సూర్యలోకానికి వెళ్ళిపోయాడు. ఓకే. అక్కడ ఇంకా కర్ణుడు గాను అశ్విని నకుల సహదేవులుగా పేర్లుగా మనం గుర్తుపెట్టుకోకూడదు. అక్కడ ఇంకా వాళ్ళ అంశ అంతవరకు, ఇంకా అక్కడికి పేరు లేదు. శరీరానికి పేరు కానీ ఆత్మకు పేరు లేదు. ఆ అంశ మళ్ళీ వాటిలో ఎమర్జ్ అయింది. ఎంతవరకు అక్కడ ఉంటుందిరా అంటే మళ్ళీ గ్రేట్ డిస్ట్రక్షన్ జరిగే వరకు వాళ్ళతో, మహాప్రళయం వచ్చే వరకు. ఎప్పుడైతే మహాప్రళయం వచ్చేస్తుందో అప్పుడు అన్ని కలిపి ఒకే దాంట్లో ఎమర్జ్ అవుతాయి. మళ్ళీ ఆ మహాప్రళయం తర్వాత పరమాత్మ సర్వస్వతంత్రుడు కనుక ఆయన చెయ్యాలి అని అనుకుని ఎప్పుడైతే సంకల్పిస్తాడు అప్పుడు మళ్ళీ వాటి దారులు బయటకు వస్తాయి, వాటి రూపాలు బయటకు వస్తాయి. సో ఇట్ విల్ బి లైక్ సైకిల్ లూప్. ఈ మొత్తం లూపుని భేదించడమే మోక్షము. మొత్తం లూపుని గ్రేట్ డిస్ట్రక్షన్ వల్ల ఏమీ చేయలేదు, మళ్ళీ సృష్టి ఆరంభమే ఏమీ చేయలేదు. అది మోక్షం. అది మనిషి ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది, అంటే మానవ జన్మ ద్వారా మాత్రమే సాధ్యపడదు, వేరే వాటితో సాధ్యపడదు. ఓకే. సో ఈ డొమైన్స్ లో ఐక్యం అవుతారని చెప్పే ప్రాసెస్ అక్కడ. మనం గ్రహాల నుంచి వచ్చాం, మళ్ళీ గ్రహాల్లోకి వెళ్ళిపోతాం, మళ్ళీ గ్రేట్ డిస్ట్రక్షన్ లో గ్రహాలని ఎమర్జ్ అవుతాయి. అంటే దీని అర్థం ఏంటంటే అంటే వీళ్ళ అంశాలు ఎలా అయితే ఆయా లోకాలకు వెళ్ళిపోయినాయో, ఆ డొమైన్స్ ఆ ప్లేసెస్ కి వెళ్ళిపోయినాయి అని అర్థం తీసుకోవాలి. అంతేగాని మనం డైరెక్ట్ గా సూర్యలోకానికి వెళ్తాం, డైరెక్ట్ గా చంద్రలోకం, డైరెక్ట్ గా సూర్యలోకానికి ఇలా అని కాదు. అక్కడ నుంచి వచ్చాడు అక్కడికే వెళ్తాడు, మనకి తెలియదు. అక్కడికి వెళ్తాడు, అక్కడి నుంచి వచ్చాడని మనకు తెలియదు, అంత నాలెడ్జ్ మనకు లేదు. ఎవడు ఏ అంశం నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోతాం. అదనమాట. అచ్చం పురి జగన్నాథ్ ఆలయ విశిష్టత తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇంద్రద్యుమ్నుడు మళ్ళీ స్వర్గం నుంచి ఇంద్రుడి కిందకి పంపిస్తాడు చూడండి. అప్పుడు మార్కండేయుని కలుస్తాడు, మార్కండేయుడి నుంచి ఒక కాకి దగ్గరికి అలా అలా తిరుగుతాడు, నా పేరు మర్చిపోయారా. సో అలా వాళ్ళ డొమైన్స్ వెళ్ళిపోతారు. రైట్. నెక్స్ట్ మెయిన్ ఫండమెంటల్స్ అనమాట. ప్లానెట్స్, నక్షత్రాసు, జోడియాక్ సైన్ లగ్న, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ మనకి 27 నక్షత్రాలు. అసెండెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ హారోస్కోప్. It is sign that rises in the east on the latitude of the birth. Approximately 2 hours are required for sign to pass via horizon. అంటే లగ్నం 2 గంటలు అప్రాక్సిమేట్ గా తీసుకుంటాం. ఎవ్రీ డిగ్రీ టేకింగ్ 4 minutes to ascend. 4 నిమిషాలు 4 నిమిషాలు to ascend.
సో మొత్తం 30 డిగ్రీలు రాశి పర్యంతం అవ్వడానికి 2 గంటలు పడుతుంది. 2 గంటలు. అసలు లగ్నం అని దేన్ని అన్నారు? ఉమ్. లగ్నం అని దేన్ని అన్నారు? లగ్నము అని దేన్ని అన్నారు అసలు? లగ్నము ఉంది ఏమన్నా అంటే, లగ్నము అంటే మనకి అంటే అసలు లగ్నం అంటే ఏంటి? చెప్పండి చెప్పండి. లగ్నం అంటే టువర్డ్స్ ఈస్ట్ మనకు సన్ రైజింగ్ ఉంటుంది కదా, మన ఎర్త్కి దానికి మధ్య ఉన్న డిస్టెన్స్ బట్టి కొలుస్తారు లగ్నం. అంటే ఫస్ట్ మనకు సన్ రైజ్ అవుతున్నప్పుడు ఎర్త్ హారైజాన్ తీసుకున్నాం అనుకోండి, ఫ్లాట్ గా ఉంటుంది. అక్కడ ఆయన లేస్తున్నప్పుడు ఫస్ట్ లగ్నం అది వస్తుంది. ఫస్ట్ లగ్నం నెమ్మదిగా సన్ పైకి ఆయన ఉదయిస్తూ పైకి వెళ్తూ ఉంటాడు కాబట్టి ఈ డిస్టెన్స్ ఎంత ఉందన్న దాన్ని బట్టి మనకు లగ్నం మారుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ లగ్నం కొంచెం ఆయన పై 2 గంటల తర్వాత ఇంకో ఆయన పైనకి వెళ్ళిన తర్వాత అది సెకండ్ లగ్నం వస్తుంది, థర్డ్ లగ్నం, అలాగా మారుతూ ఉంటుంది రాశి చక్రంలో. అలాగా మనకు 12 రాసులు కాబట్టి మొత్తానికి 24 గంటలు. సో దీన్ని మీరు మీకు అర్థమైంది బానే. దాన్ని ఇంకొంచెం మనం ఎలాబరేట్ చేసి చూస్తే ఏమవుతుంది, సహజంగా గ్రహాలు సంచరిస్తాయి, మూమెంట్ లో ఉండే గ్రహాలు. ఓకే, నక్షత్రాలు ఉండవు, నక్షత్రాలు రాసులు ఉండవు, ఇవి మూమెంట్ లో ఉండవు, గ్రహాలు మాత్రమే మూమెంట్ లో ఉంటాయి. ఓకేనా? 1 సెకండ్ వెయిట్ చేస్తాను. సో ఇక్కడ ఒక్కొక్క ప్లానెట్ ఎంత వాటి మనం అనుకున్నట్టు నక్షత్రాలు కదలవు, రాసులు కదలవు, గ్రహాలు కదులుతాయి. ఇప్పుడు రవి కూడా ఒక గ్రహం కాబట్టి రవి సంచరిస్తాడు. అలాగే చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతులు సంచరిస్తారు. ఓకే, వేటి త్రూ సంచరిస్తారు? మనం నడుస్తూ రోడ్డు మీద నడుస్తాం, నేల మీద ఒక దారిలో నడుస్తాం, అలాగే వాటికి ఒక దారి ఉంది. ఆ దారి ఏంటంటే నక్షత్రాలు. గ్రూప్ ఆఫ్ నక్షత్రాస్ ఈజ్ ఈక్వల్ టు రాశి అయి రాశి అంతే. పూర్వం మన జ్యోతిష్ శాస్త్రవేత్తలు అంటే మహర్షులు మనకు ఈ పరాశర మహర్షి ఉన్నారు, ఆయన జ్యోతిష్ శాస్త్రవేత్త, మనకు అందించారు కాబట్టి జ్ఞానాన్ని. సో వాళ్ళు ఏం చేస్తారు, స్కైని అబ్జర్వ్ చేస్తారు. స్కైని అబ్జర్వ్ చేస్తే వాళ్ళ తపశ్శక్తితో దాన్ని దర్శించేవారు, దాన్ని అనుభవించేవారు. ఋషి కలియుగంలో పుట్టడు అంటది వేదం. ఎందుకు కలియుగంలో ఋషి పుట్టడు? ఋషికి ఒక డెఫినేషన్ చెప్తుంది వేదం, ఏమని? ఎవడైతే ఒక మంత్రాన్ని వాడి తపశ్శక్తితో, దివ్య దృష్టితో మానసికంగా అనుభూతి చెందుతాడో, దాన్ని దర్శిస్తాడో వాడు ఋషి. అది మంత్రమే కాకపోయినా దైవము, లేకుంటే శాస్త్ర వచనము, ఏదైనా ఎవడైతే దాన్ని దర్శిస్తాడో వాడు ఋషి. అలాగే శాస్త్రం చెప్పిన కలియుగంలో ఋషి పుట్టాడు. ఇక ఋషులు పుట్టే కాలం అయిపోయాయి. ఓకే, సో అలా ఇచ్చినటువంటి డిక్టమ్స్, ఆ సూత్రాలే మనకు ఋషి సూత్రాలు. బీపీహెచ్ఎస్ కూడా పరాశర మహర్షి ఇచ్చారు కాబట్టి ఇదంతా కూడా ఋషి సూత్రాలే. ఆయన దాన్ని దర్శించి చెప్పారు. ఆయన దర్శించి ఏం చెప్తారు? అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదం వరకు, అంటే ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు వేసుకుంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం, ఈ 9 పాదాలని కలుపుకుని ఒక రాశి అని చెప్పారు. అంటే గ్రూప్ ఆఫ్ నక్షత్రాస్ ఆర్ గ్రూప్ ఆఫ్ నక్షత్ర పాదాస్ ఈజ్ ఈక్వల్ టు 1 రాశి అని అనుకుంటే, ఆ రాశిని కలుపు కూడా, అంటే నక్షత్రాలు దగ్గరికి ఏముండవండి, చాలా కోటాను కోట్లు దూరం ఉంటది వాటి మధ్యన అక్కడ. కానీ మనం భూమి నుంచి చూసినప్పుడు ఏం కనబడుతుంది? పక్క పక్కనే ఉన్నాయిరా అనిపిస్తుంది, బికాస్ ఆఫ్ మనం చాలా దూరంగా ఉన్నాం. ఓకే, అందుకని పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ పక్కనే ఉన్న వాటికి ఇలా చొక్కల ముగ్గు కలుపుకున్నట్టు ఒక ఆకారాన్ని కలుపుకున్నాం. అర్థమైందా మీకు? చొక్కల ముగ్గు కలిపినట్టు ఆ చొక్కలన్నింటినీ కలిపితే ఆ అశ్విని మొదటి పాదం నుంచి కృత్తిక మొదటి పాదం వరకు కూడా మొత్తం 9 పాదాలను కలిపితే ఏమొచ్చింది అంటే ఒక మేక ముఖం వచ్చింది. పొటేలు ముఖం అనుకోవచ్చు, మేక ముఖం అనుకోవచ్చు. అదే మేషము అయింది. దాని ఒక రాశి అన్నారు, అది మేష రాశి అయింది. అలాగే కృత్తిక నక్షత్రం 2వ పాదం నుంచి 2, 3, 4, అలాగే దాని తర్వాత రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు, వీటిని కలుపుకొని 9 పాదాలు కలుపుకుని ఒక రాశి కాబట్టి, ఎందుకంటే ఉన్నదే మనకి 27 నక్షత్రాలు కాబట్టి ఈ 9 పాదాలు కలుపుకుని ఒక రాశి. దీన్ని కలుపుకుంటే ఏమైందిరా అంటే అది వృషభం కింద కనిపించిందట, అది వృషభ రాశి అయింది. అర్థమన్నా? ఇప్పుడు గ్రహాలు సంచరించేటువంటి పార్ట్ ఏంటి? నక్షత్రాలు. గ్రూప్ ఆఫ్ నక్షత్ర పాదాలు ఈజ్ ఈక్వల్ టు రాశి కాబట్టి గ్రహాలు సంచరించేది రాసులలో కూడా అని చెప్పచ్చు.
ఈ రాశులలో సంచరిస్తున్నటువంటి గ్రహాలు అవి చెరిస్తూనే ఉంటాయి ఎప్పుడు. ఉమ్, ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఒక జాతకుడు లేక జాతకురాలు పుట్టినటువంటి సమయానికి రవి గ్రహము ఏ రాశిలో సంచరిస్తూ ఉంటుందో ఆ రాశి సూర్యోదయ వేళకి ఉదయించి ఉంటుంది. అంటే అది ఒక స్ఫుటము అనుకుంటే, ఒక చక్రం అని అనుకుంటే, అచ్చం మన వెనకాల తిరుగుతున్నాయి చక్రాలు, అలా చక్రం లాగా రాశులన్నీ కూడా అలా ఉన్నాయి అనుకుంటాం. ఈ గ్రహాలు సంచరించినటువంటి టైంకి సూర్యోదయ సమయానికి రవి గ్రహం ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి సూర్యుడితో సమానంగా ఉదయించిందని అనుకోవాలి మనం. సబ్జెక్ట్ సైన్స్ కదా, మనం అలా చూస్తాం, అది అలా ఉదయించినట్టు. ఓకేనా? ఆ తర్వాత ఏమవుతుంది, అక్కడి నుంచి డిగ్రీలు అంటే భాగులు, డిగ్రీల ప్రమాణంగా టైంతో సమానంగా డిగ్రీలు కదులుతూ ఉంటాయి. అదే కదా మన కాలము అని చెప్పబడింది. కాలానికి కొలమానాలు ఏంటి, గంటలు, నిమిషాలు, సెకండ్లు, మిల్లీ సెకండ్లు, అలాగే వైదికంగా భాగులు దాకా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చెప్పారంటే సూర్యుడు అంటే సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడో అక్కడ నుంచి లగ్నం మొదలవుతుంది. అక్కడ నుంచి 24 గంటల్లో ఒక్కొక్క లగ్నం 2 గంటలు అప్రాక్సిమేట్ గా మారుతూ ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు మనకి మేషరాశిలో ఉన్నాడు అనుకుందాం. 12 రాశులు సరిపోతుంది అక్కడ. మేషరాశిలో ఉన్నాడు అనుకుందాం సూర్యుడు. ఆయన 14 మేషరాశికి వచ్చాడు అనుకుందాం సూర్య సంక్రమణానికి. వచ్చిన తర్వాత ఆయన నెల ఉంటాడు మేషంలో. ఒక 30 రోజులు ఉంటాడు ఆయన. అంటే ప్రతి 30 రోజులు మొత్తం మొదటి లగ్నం ఎప్పుడు మేష లగ్నమే అవుతుంది, అంతేనా? ఆయన మళ్ళీ మే 14కో మే 15కో ఆయన వృషభంలోకి వెళ్తాడు. అప్పటి నుంచి ఎప్పుడు మొదటి లగ్నం వృషభ లగ్నమే అవుతుంది. అక్కడి నుంచి అలా సూర్యోదయ సమయానికి, అదే సూర్యోదయం ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు వృషభ లగ్నం తోటే మొదలవుతుంది ఎప్పుడు. అంటే ఇప్పుడు మనకి చైత్రమాసము అంటే ఏప్రిల్ సూర్య సంక్రమణానికి వచ్చేది, అది చైత్రమాసం, అంతే కదా? సూర్యుడి సంక్రమణం ఇంచుమించు అటు ఇటులో చైత్రమాసం అంటే 14 మాసం. అదే అప్పుడు అంటే చైత్రమాసంలో ఎప్పుడు మొదటి లగ్నము మేష లగ్నమే. అంతే. చైత్రమాసం వైశాఖ మాసంలో ఎప్పుడు వృషభ లగ్నమే. ఓకే. సో దాన్ని బట్టి సూర్యుడు ఉదయించిన దాన్ని బట్టి వెళ్తూ ఉంటుంది లగ్నం. ఆ టైంలో ఎవరైనా ఆ మధ్యలో ఎక్కడైనా పుడితే ఆ యొక్క లగ్నానికి వాళ్ళకి ఆ లగ్నంలో పుట్టినట్టు మనం తీసుకోవాలి. ఆ లగ్నం ఏ రాశిలో పడిందో ఇప్పుడు 9ంటికి ఒక అతను ఒక బాబు పుట్టాడు అనుకుందాం. ఇప్పుడు అక్కడికి వద్దాం 9 అనేది తీసుకుందాం ఎగ్జామ్. అసలు ముందు లగ్నం ఎంత పరిమాణం కదులుతుందో తెలియకుండా మనం 9 తీసుకుంటే అర్థం అవుతుంది లెక్క. ఇప్పుడు ఈ భాగులు, ఒక్కొక్క రాశి 30 భాగులు వ్యవధి ఉంది. దాని పరిమాణం విస్తరించింది. దాని స్ఫుటం, రాశి స్ఫుటం ఎంత ఉందంటే 30 భాగులు ఉంది, అంటే 30 డిగ్రీలు. 12 రాశులు, 30 × 12 360 డిగ్రీలు అయింది. మొత్తం కాలచక్ర రాశి చక్రం మొత్తం కాలచక్రం ఎంత, కాలపురుష చక్రం ఎంత, 360 డిగ్రీలు. 12 రాశుల కంటే 360 డిగ్రీలు డివైడెడ్ బై 12 చేస్తే ఒక్క రాశి స్ఫుటం ఎంత వచ్చింది అంటే దాని యొక్క పరిమాణం ఎంత వచ్చింది అంటే 30 డిగ్రీలు వచ్చింది. డిగ్రీలో భాగులు అంటారు. సో ఇప్పుడు ఈ గ్రహాలు సంచరించేది నక్షత్రాలలో లేక రాశిలో, లేకుంటే ఇంకా సూక్ష్మంగా చూస్తే భాగులలో అని అనుకున్నాం, అంటే డిగ్రీలలో అని అనుకున్నాం. ఇప్పుడు ఈ డిస్టెన్స్ అర్థం అవడం కోసం డిగ్రీలను పెట్టుకుందాం, లేకపోతే రాశులు నక్షత్రాలు అనేసుకోవచ్చు. సో డిగ్రీల అర్థం అవడం కోసం, లెక్క అర్థం అవడం కోసం డిగ్రీలే సంచరిస్తున్నారు. ఇప్పుడు సూర్యుడు అంటే రవి గ్రహము మీరు అన్నట్టు చైత్ర మాసంలో మేష సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఏప్రిల్ 14 నాటికి మేష రాశి 0 డిగ్రీల్లో జస్ట్ ఆయన ఎంటర్ అయ్యాడు. ఓకే, క్లియరా? అప్పుడు ఈ ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు కూడా సూర్యోదయ సమయానికి మేష రాశి లగ్నము ఉదయిస్తుంది. లగ్నము మేష రాశిలోనే ఉదయిస్తుంది మొత్తం 30 రోజులు. కానీ ఏమవుతుంది ఇక్కడ చూడండి, ది సన్ ఈజ్ ఈక్వల్ టు 1 డిగ్రీ అని ఇచ్చారు అక్కడ, గమనించండి సరిగ్గా. అంటే ఏంటి, రవి గ్రహము ఒక రోజుకి సంచరించేటువంటి డిస్టెన్స్ ఎంత, 1 డిగ్రీ అంటే 1 భాగు 1 డిగ్రీ సంచరిస్తాడు అతను. 30 రోజులకు ఒక రాశి మారిపోతాడంటే 30 రోజులకు 30 డిగ్రీలు అయిపోయింది. రాశి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు కాబట్టి 30 డిగ్రీస్ సరిపోయింది.
ఇప్పుడు రవి గ్రహం ఏప్రిల్ 14 మేష రాశి 0 డిగ్రీల్లో ఉంటే, అంటే 0 డిగ్రీస్ లో ఉంటే, ఏప్రిల్ 15 నాటికి 15 డిగ్రీలో ఉంటుంది. 1 డిగ్రీలో ఉంటుంది. ఇంకోసారి ఏప్రిల్ 16 నాటికి 2 డిగ్రీలు. ఏప్రిల్ 14కి 0 డిగ్రీస్, అవునవునవును. ఏప్రిల్ 15 15కి 1 డిగ్రీ, 16కి 2 డిగ్రీకి, 17కి 3 డిగ్రీకి వస్తాం. అవునా? 17కి 3 డిగ్రీకి వస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, సూర్యుడు ఏ డిగ్రీలో ఉన్నాడో లగ్నం కూడా అదే డిగ్రీలో ఉదయిస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. అవునవును. సూర్యుడితో ప్రపోర్షనేట్ గా. సూర్యోదయ సమయానికి చాలా అవును, అర్థమైంది. ఎగ్జాక్ట్లీ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్లానెట్ సన్ డిగ్రీస్ తో అది ఉదయిస్తుంది. అంతేగాని మేష రాశి లగ్నం కింద ఉదయిస్తుంది కదా చైత్ర మాసం మొత్తం, అంటే ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు అని చెప్పి ప్రతిరోజు ఆ నెల మొత్తం మేష రాశి 0 డిగ్రీలో ఉదయించదు. ఉండదు. సూర్యోదయ సమయానికి రవి ఆ రోజుకి ఎన్నో డిగ్రీ ఉంటే అన్నో డిగ్రీ ఉదయిస్తుంది. ఇప్పుడు ఏప్రిల్ 30 తీసుకుందాం. ఏప్రిల్ 30 తీసుకుంటే ఆయన ఏప్రిల్ 14 మేషంలోకి వస్తాడు 0 డిగ్రీలో. ఏప్రిల్ 30 అంటే దగ్గర ఒక 15 డిగ్రీస్ అనుకుందాం రఫ్ గానే, 15 డిగ్రీస్కి వస్తాడు. సో మే 1 నాడు, ఏప్రిల్ 30 మే 1 నాడు సూర్యుడు ఆల్రెడీ 15 డిగ్రీస్ ట్రాన్సిట్ అయిపోయాడు ఆయన. సో సన్ రైజ్ టైంకి ఆ రోజు లగ్నం 15 డిగ్రీస్ లో పడుతుంది. అంతేనా? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మేష రాశిలో 15 డిగ్రీలో లగ్నం ఉదయిస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. లాస్ట్ డే ఆఫ్ ద ట్రాన్సిట్ కి లాస్ట్ లో ఉదయిస్తుంది అది. కరెక్ట్. లగ్నం మారిపోతుంది. వెంటనే